శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రం, వైద్య శాస్త్రం. గురూజీ తిరుమల రాజు గారు ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారు. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తారు. వ్యాపారం, ఉద్యోగం, వ్యవసాయం, ఆర్థిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, మనశ్శాంతి, ఆరోగ్యం, ఇంకా కుటుంబంలో ఎటువంటి సమస్యలకైనా తమలపాకుపై అంజనం వేసి చూసి చెప్పబడును. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం 2025 మార్చి 21 శుక్రవారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి శీఘ్ర కార్యసిద్ధి ఉంటుంది. అదృష్ట యోగం ఉంది. అనుకున్న పనులు విజయాన్నిస్తాయి. మిత్రుల సహకారంతో ఒక నూతన కార్యాన్ని ప్రారంభిస్తారు. సాహసంతో చేసే పనులు శక్తినిస్తాయి. ఆర్థిక యోగం బాగుంది. సంకల్పం సిద్ధిస్తుంది. గౌరవప్రదంగా జీవితం గడుస్తుంది. మంచి వార్త వింటారు. శ్రమ అధికమైన మంచి ఫలితం వస్తుంది. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం మధ్యస్థంగా ఉంది. సంపద అధమంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు బాగున్నాయి. వైవాహిక జీవితం అధమంగా ఉంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: మంచి ఆర్థిక పరిస్థితికి తందూరి మట్టి ఓవెన్లో చేసిన తీపి రొట్టెలను సిద్ధం చేసి అవసరమైన పేద ప్రజలకు పంపిణీ చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.